అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. చా కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దునే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది, దాని పోలికని నేను. రోజు గొడవలేనండి. ఎంతకీ ఎవరి పోలిక మీరు చెప్పండి. నేను చెప్పండి అదేది చెప్తే కొంపలు అంటుకో. చుమ్మా చిన్న పిల్లవాంటి కదా. అడే చుమ్మా ఏరప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే బ్రష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విడ్డూరం? చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా. అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి? కర్మ, ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా. నిన్ను చంపి గానీ నేను మా గడుపుతాను. ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని. ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? చెప్పు చెప్పు, ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్లా నీకు? నేనేమో బదార్దాన్ని అనుకున్నావా? 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తానో చూడు. నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని చెప్పు, ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా. ఏముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్ముండ. అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాళతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాసిన కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి.
ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళను తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. దమయంతి గారు ఆడది బాగోలేదన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరు, నీకేం దెబ్బలు తగలేదా? అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం బుద్ధుందా లేదా నీకు? నువ్వు ఎవరు పోయి? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమడ లెక్క తీసేస్తాను నిన్ను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది.